అద్భుతం, రమణీయం, కమనీయం, ఆద్యంతం ఉల్లాసభరితం గణేష్ నిమజ్జనోత్సవం. భాగ్యనగరంలో గణేశ శోభాయాత్ర కోలాహలం వైభవంగా మొదలైంది. తెల్లవారుజాము నుంచే నిమజ్జనోత్సవానికి వినాయక ప్రతిమలు కదిలాయి. భాగ్యనగరం నుంచి మారుమూల పట్టణం వరకు అన్ని చోట్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో చాలా చోట్ల నుంచి గణేశుడి విగ్రహాలు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు తరలుతున్నాయి. దీంతో సాగర్ తీరం సందడిగా మారింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. కదులుతున్న బొజ్జ గణపయ్యలకు అడుగడుగునా భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. వెళ్లిరా గణపయ్య, మళ్లీ రావయ్య అంటూ భక్తజనం వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జన కోలాహలమే కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావలేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణలో గణేష్ నిమజ్జనం బందోబస్తుకు 65,000 మంది పోలీసులను నియమించారు. గణేష్ నిమజ్జనోత్సవం సందర్భంగా హైదరాబాద్ అంతటా కోలాహలం నెలకొంది. ఖైరతాబాద్ నుంచి అక్కడి పరిస్థితిపై మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ యోగిత అందిస్తారు. యోగిత, చెప్పండి, ఖైరతాబాద్ వద్ద సందడి ఎలా ఉంది? ఇంకా ఎంతసేపట్లో విగ్రహం తరలించనున్నారు? రాజేశ్వరి, ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మహాగణపతి దగ్గరే ఉన్నాము. ఇక్కడ ఉదయం 6:45 క్రెయిన్ సహాయంతో ఇక్కడ శోభాయాత్ర వాహనంపైకి గణపతిని ఎక్కించడం జరిగింది. సో ఇప్పుడు శోభాయాత్రకి బయలుదేరుతున్న గణపతిని మనం చూస్తున్నాము. అయితే తెలుగు రాష్ట్రాల్లో మనం చూసినట్టయితే ఎప్పుడూ ప్రత్యేకంగా నిలిచేటువంటి ఖైరతాబాద్ వినాయకుడు మనం చూస్తున్నాం. ఈ ఏడాది భక్తులకి భక్తవత్సలుడిగా దర్శనమిచ్చాడు. ఇక గత 64 ఏళ్లుగా ప్రత్యేకంగా రూపుదిద్దుకున్నటువంటి ఖైరతాబాద్ వినాయకుడు ఈసారి సప్తముఖ కాలసర్ప మహాగణపతిగా దర్శనమిస్తూ భక్తకోటి మహాశైలని కనువిందు చేశాడు. ఈ 11 రోజులుగా కూడా ప్రత్యేకమైనటువంటి పూజలు అందుకున్నాడు. ఇక ఈ ఖైరతాబాద్ గణేశుడు 7 ఆదిశేషుల పడగ నీడలో మనం చూస్తున్నాం. 7 ముఖాలతో 14 చేతులతో లక్ష్మీ సరస్వతి సమేతుడై 57 అడుగుల ఎత్తు 27 అడుగుల వెడల్పుతో తన విశ్వరూపంలో భక్తులకి దర్శనమిస్తున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది ఖైరతాబాద్ గణేశుడికి మనం చూసినట్టయితే ఒక ప్రత్యేకత ఉందని చెప్పుకోవాలి. ముఖ్యంగా ప్రతి గణేశుడి ప్రతిమకు కూడా ప్రతి సంవత్సరం ఈ గణేశుడి ప్రతిమకు కూడా ఒక పురాణ ఇతిహాసం ఉంటుంది. అలాగే భక్తుల కష్టాలు తొలగించేటువంటి రూపాలను తయారు చేయడం ఆనవాయితీగా వస్తుంది. మనం ప్రతి సంవత్సరం చూస్తూనే ఉన్నాము. అలాగే ఈసారి ఈ ఏడాది భక్తుల సర్పదోషాలను నివారించేందుకు ఈ సప్తముఖుడికి సిద్ధాంతులు, వేద పండితులు రూపకల్పన చేయడంతో పాటు మహాశిల్పి రాజేంద్రన్ ఆ రూపాన్ని మనకు సాక్షాత్కరింపజేశారు. ఇప్పుడు మనం చూస్తున్నాము ఈ మహాగణపతి రూపం ఎంతటి ఆధ్యాత్మికతను సంతరించుకుందో. ఇక 7 పడగలు 7 కాలాలను సూచిస్తుందని చెప్తూ ఉంటారు. ముఖ్యంగా సర్పదోష నివారణ కోసం కాళహస్తి మహాక్షేత్రానికి వెళ్ళొస్తే ఎలాంటి పుణ్యం దక్కుతుందో మరి ఈ మహాదేవుడిని దర్శనం చేసుకుంటే అలాంటి ఫలితం వస్తుందని చెప్తున్నారు. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం శోభాయాత్ర ప్రారంభమైంది. ఇక్కడి నుంచి గత సంవత్సరం ఏ విధంగా అయితే త్వరితగతిన నిమజ్జనాన్ని పూర్తి చేశారో అదేవిధంగా ఈసారి కూడా 11 గంటలకి సుముహూర్తం ఉండడంతో 12 గంటల లోపే ఎట్టి పరిస్థితుల్లో నిమజ్జనం చేయాలని ఆదేశాలు కూడా ఉన్నాయి. సో మనం చూస్తున్నాము శోభాయాత్రకి బయలుదేరినటువంటి మహాగణపతి విజువల్స్లో చూడొచ్చు. ఇక దీంతో పాటు డప్పు వాయిద్యాల నడుమ చాలా సందడి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి నినాదాలతో ఈ ప్రాంగణం అంతా కూడా మార్మోగిపోతోంది. ఒక పక్క ఒక్కుటోలు కళాకారులు కావచ్చు, మరో పక్క భక్తుల కోలాహలం కావచ్చు, చాలా సందడి వాతావరణం మనకి ఇక్కడ కనిపిస్తుంది. భద్రతకు సంబంధించి కూడా పోలీసులు భారీ బందోబస్తు ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పాలి. గ్రే హౌండ్స్ కానీ, టాస్క్ ఫోర్స్ పోలీసులు కానీ, డాగ్ స్క్వాడ్స్ కానీ చాలా గట్టి బందోబస్తు ఏర్పాట్ల మధ్య మహాగణపతి శోభాయాత్ర ప్రారంభమైంది. ఈ 11 రోజుల పాటు
మరి శ్రీ సప్తముఖ కాలసర్ప మహాగణపతి పూజా కార్యక్రమాలు మనం చూసినట్టయితే ఈ రోజు నిమజ్జనం ఉండడంతో నిన్న రాత్రి 11 గంటల నుంచి 2:30 గంటల వరకే పూజాది కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేయడం జరిగింది. ముఖ్యంగా 75 అడుగుల కండువ జంధ్యాన్ని స్వామివారికి సమర్పించారు. పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో నేతన్నలు తమ స్వహస్తాలతో రూపొందించినటువంటి 75 అడుగుల కండువ జంధ్యాన్ని స్వామివారికి సమర్పించడం జరిగింది. ఇక పూజ అనంతరం భక్తులకి దర్శనానికి అవకాశం కూడా కల్పించారు. సో మనం ఉదయం నుంచి చూసుకున్నట్టయితే 6:30 గంటల నుంచే శోభాయాత్రకి ఈ మహాగణపతి సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు హైదరాబాద్ నుంచి శోభాయాత్ర ప్రారంభమైంది. హుస్సేన్ సాగర్లో నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయిపోయాయి. ఎట్టి పరిస్థితుల్లో 12 గంటల్లోపు నిమజ్జనం చేయడానికి చాలా పకడ్బందీ ఏర్పాట్లు అనేవి చేశారు. ఇక్కడ మనం శోభాయాత్ర ప్రారంభమైన నేపథ్యంలో భక్తులందరినీ కూడా కంట్రోల్ చేస్తున్న పోలీసులు మనం చూడొచ్చు. మొత్తం మీద చాలా చల్లటి వాతావరణం ఇక్కడ కనిపిస్తుంది. జై బోలో గణేష్ మహారాజ్కి నినాదాలతో ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా మారుమోగిపోతోంది. నిమజ్జనం సాఫీగా జరగడానికి సాంకేతికతని ఈ శోభాయాత్ర ఈసారి గణేష్ నిమజ్జనోత్సవాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఈసారి ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను వినియోగిస్తున్నట్లుగా అధికారులు చెబుతున్నారు. ఈసారి వినాయక విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశామని, మండపం నుంచి బయలుదేరింది మొదలు యాత్ర ఎక్కడి వరకు వచ్చింది, నిమజ్జనం ప్రాంతానికి చేరిందా అనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 31 జిల్లాల్లోని వినాయక మండపాలను, శోభాయాత్ర, నిమజ్జనం తీరును పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో చూసేలా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. చెరువుల వద్ద అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో నిమజ్జనోత్సవం ఒక ఎత్తు అయితే హైదరాబాద్లో మరో ఎత్తు. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేస్తే ఒక్క హైదరాబాద్లోనే 40,000 మంది పోలీసులు భద్రత కొనసాగిస్తున్నారు. అద్భుతం, రమణీయం, కమనీయం, ఆద్యంతం ఉల్లాసభరితం గణేష్ నిమజ్జనోత్సవం. భాగ్యనగరంలో గణేశ శోభాయాత్ర కోలాహలం వైభవంగా మొదలైంది. తెల్లవారుజాము నుంచే నిమజ్జనోత్సవానికి వినాయక ప్రతిమలు కదులుతున్నాయి. భాగ్యనగరం నుంచి మారుమూల పట్టణం వరకు అన్ని చోట్ల పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాట్లు చేశారు. హైదరాబాద్లో చాలా చోట్ల నుంచి గణేశుడి విగ్రహాలు నిమజ్జనం కోసం హుస్సేన్ సాగర్కు తరలి వస్తున్నాయి. దీంతో సాగర తీరమంతా సందడిగా మారింది. మధ్యాహ్నం 12 గంటల వరకు ఖైరతాబాద్ గణపతి నిమజ్జనం పూర్తి చేసేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
కదిలి వస్తున్న బొజ్జ గణపయ్యలకు అడుగడుగున భక్తులు నీరాజనాలు పలుకుతున్నారు. వెళ్లిరా గణపయ్య మళ్లీ రావయ్య అంటూ భక్తజనం వినాయకుడికి వీడ్కోలు పలుకుతున్నారు. దీంతో ఎక్కడ చూసినా గణేష్ నిమజ్జన కోలాహలమే కనిపిస్తోంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంతంగా గణేష్ నిమజ్జనం జరిగేలా అన్ని చర్యలు తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. తెలంగాణలో గణేష్ నిమజ్జనం బందోబస్తుకు 65,000 మంది పోలీసులను నియమించారు. ఈసారి నిమజ్జనోత్సవాల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగిస్తున్నారు. ఫేషియల్ రికగ్నైజేషన్ సిస్టమ్ను వినియోగిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. వినాయక విగ్రహాలకు జియో ట్యాగింగ్ చేశారు. మండపం నుంచి బయలుదేరింది మొదలు యాత్ర ఎక్కడ వరకు వచ్చింది, నిమజ్జన ప్రాంతానికి చేరిందా అనే విషయాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించేలా అన్ని చర్యలు తీసుకున్నారు. మొత్తంగా 31 జిల్లాల్లోని వినాయక మండపాలను, శోభాయాత్ర, నిమజ్జనం తీరును పోలీస్ ప్రధాన కార్యాలయం నుంచి ఎప్పటికప్పుడు ప్రత్యక్ష ప్రసారంలో వీక్షించేలా ప్రత్యేక కమాండ్ కంట్రోల్ సెంటర్ను ఏర్పాటు చేశారు. చెరువుల వద్ద అపశృతులు చోటు చేసుకోకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. జిల్లాల్లో జరిగే నిమజ్జనోత్సవం ఒక ఎత్తు అయితే హైదరాబాద్లో జరిగే నిమజ్జనోత్సవం మరో ఎత్తు. రాష్ట్ర వ్యాప్తంగా 65,000 మంది పోలీసులతో భద్రత ఏర్పాటు చేశారు.